యుద్ధం అంటే ఇలా ఉంటదని కొంతమంది యూట్యూబ్‌లో చూసుంటారు. మరి కొంతమంది టెక్స్ట్ బుక్‌లో చదివుంటారు. ఇంకొంతమంది మూవీలో చూసుంటారు. అంతవరకే తెలుసు. కానీ డైరెక్ట్‌గా ఫేస్ చేస్తామని కల్లో కూడా ఊహించుండం కదా! ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేమి చెప్పను కానీ రాత్ర న్యూస్‌లో మేమున్న ప్లేస్‌లో కూడా అటాక్ జరగాల్సింది. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాకచక్యంగా గాల్లో ఉన్న మిసైల్స్‌ని గాల్లోనే పేల్చేసింది అని ఆ న్యూస్ వినగానే ఒక్కసారి షాక్ అయ్యాననమాట. భయమనేమీ లేదు కానీ చిన్న పిల్లలు ఉన్నారు కదండీ! వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ ఉంటామని చెప్పి చిన్న టెన్షన్ అనిపించింది అంతే. ఈ సిట్యుయేషన్ అంతా ఫేస్ చేసిన తర్వాత స్ట్రాంగ్‌గా నేను ఒక విషయం చెప్పగలను. మన ఇండియాలో మన డిఫెన్స్ ఉన్నంత వరకు ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి నాకు రాత్రి ఒక నమ్మకం వచ్చింది. అసలు బయట ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా మన వరకు రాకుండా మన డిఫెన్స్ మనల్ని ఎంత చక్కగా కాపాడుతుందో ఇదంతా తలుచుకుంటే నేను ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనం అందరం డిఫెన్స్ వాళ్ళకి రుణపడి ఉండిపోతాం అంతే. ఇంకా ఈ జన్మకి వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫైట్ చేయబట్టే ఇక్కడ మనం సేఫ్ గా ఉన్నాం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకటి ఉంది. వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. ఇంకా వాళ్ళు సేఫ్ గా ఉండాలని చెప్పి దేవుడికి ప్రార్థించాలి.